కరికాల చోళుడు ధారావాహిక 4వ భాగం. రచన ఎంకే కుమార్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు. కరికాలుడు యుద్ధ విద్యల్లో గురువు ఆయనంది వద్ద శిక్షణ తీసుకుంటాడు. మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు. గూఢచారుల ద్వారా వివరాలు సేకరిస్తాడు కరికాలుడు. ఇక కరికాల చోళుడు ధారావాహిక 4వ భాగం వినండి. సాయంత్రం సమయం. సూర్యుడు కనుమరుగవుతూ ఉండగా అడవి గుండా గాలులు వీస్తున్నాయి. కావేరీ ఒడ్డున ఉన్న పొలాలకు ఆనుకొని ఉన్న గడ్డి భూమిలో గ్రామస్తులు తమ ఆవులను మేపుతున్నారు. ఆవులు తల దించుకొని గడ్డి మేస్తూ ఉండగా లేగదొడలు చురుగ్గా పరుగులు తీస్తూ ఆడుకుంటున్నాయి. ఇదే సమయానికి అటుగా ఉన్న దట్టమైన మామిడి చెట్ల పొదల వెనక నుంచి రక్త కాముక దృష్టితో ఒక పెద్ద పులి గమనిస్తోంది. అది చాలాసేపటి నుండి ఊరిని చూస్తూనే ఉంది. తన దృష్టి ఒక చిన్న లేగదూడ మీదే. ఆవుల గుంపు మధ్య ఉన్న ఒక తెల్లటి లేగదూడ ఉత్సాహంగా ముందుకు పరుగెత్తింది. అది తల్లిని వదిలి కొంచెం ముందుకు వెళ్ళింది. అదే క్షణం గుర్ర పొదల్లో నుంచి ఒక చలనం వచ్చింది. ఆ పెద్ద పులి కాళ్ళు నిదానంగా ముందుకు కదిలాయి. దాని పసుపు రంగు శరీరంపై సూర్య అస్తమయ కిరణాలు పడుతూ ఉండడంతో అది గడ్డి భూమిలో మృత్యు శకటంలా కనిపించింది. ఒకే ఒక్క క్షణంలో పొదల వెనక నుంచి పులి ఎగిరింది. అదో పెద్ద గర్జనతో గాల్లోకి లేచింది. లేగదూడకు తెలిసేలోపే అది దాని మీదకు దూకింది. పంజాలతో లేగదూడ వీపును గట్టిగా గాయపరిచింది. లేగదూడ భయంతో ఉలిక్కిపడి అరుస్తూ తల్లి దూడ వైపు పరిగెత్తింది. కానీ అది అడుగు ముందుకు వేయగానే పులి మెరుపులా దూసుకొచ్చింది. తన గట్టి పంజాలతో లేగదూడ వీపుపై గట్టిగా పడి నేల కొరిగేలా చేసింది. పడిపోతూ లేగదూడ తిరిగి లేచి తప్పించుకోవాలని ప్రయత్నించగా పులి ఒక్కసారిగా దాని కాళ్ళపైకి దూకి తన పదునైన దంతాలతో మెడ పట్టుకుంది. ఒక్క క్షణంలోనే చిన్న ప్రాణం మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. దాని కళ్ళల్లో భయం మసకబారింది. శరీరం నిశ్చలమైంది. అదంతా చూస్తున్న రైతులు భయంతో గుండెల్లో దడపడుతూ ఒక్కసారిగా గట్టిగా అరవసాగారు. పులి పులి అని కేకలు వేశారు. పశువులను విడిచిపెట్టకూడదని భావించి చేతనైన వరకు వాటిని తోలుకొని పరుగెత్తారు. చిన్నపిల్లలు మహిళలు ఊరి వైపుకు జారిపోయారు. రైతుల కేకలు వినిపించినా పులి మాత్రం వాటిని పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. అది కొద్దిసేపు అక్కడే నిలబడి తన వేటను పరీక్షించినట్లు చూసింది. ఆవుల గుంపు వెనుక పరిగెత్తే జనాన్ని చూసింది. కానీ ఇప్పుడు తన ఆకలి తీరింది. ఆ తర్వాత పులి తన బలిని పంజాలతో గట్టిగా పట్టుకొని నెమ్మదిగా దట్టమైన అడవి లోపలకు చొరబడింది. కాస్త దూరం వెళ్ళి వెనక్కి ఒకసారి చూసింది. అక్కడ ఇంకా తన గాండ్రింపు నిశ్శబ్దాన్ని చీలుస్తూనే ఉంది. ఆ తర్వాత మరింత లోతుగా అడవిలోకి మాయమైంది. ఉరయ్యూర్ రాజధానికి ఆనుకొని ఉన్న కావేరీ తీరంలోని గ్రామాలు గడిచిన కొన్ని నెలలుగా భయంతో వణికిపోతున్నాయి. అడవిలో పెద్ద పులి సంచరిస్తూ పశువులను హతమారుస్తోంది. ప్రజలు గ్రామాలను వదిలి వెళ్ళిపోవడంతో వ్యవసాయం తగ్గిపోయింది. ఇది రాజధాని ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించేదిగా మారింది. యువరాజు కరికాల తన గూఢచారుల ద్వారా ఈ విపత్తును తెలుసుకున్న వెంటనే దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాడు. పులి తన రాజ్యంలోని రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కానీ తన తండ్రి చెప్పిన మాటలు మదిలో మెదిలాయి. ఒక రాజు తన ప్రజలకు రక్షణ కల్పించాలి. కానీ అచ్చే పరిష్కారం కాదు. ప్రతి ప్రాణికి ఈ భూమిపై ఉండడానికి హక్కు ఉంది. ఆలోచన స్పష్టమైంది. ఈ పులిని బంధించి రాజ్యసీమ బయట అందరి దృష్టికి అందని దట్టమైన అడవిలో విడిచిపెట్టాలి అని అతను నిర్ణయించాడు. తక్షణమే తన సైనికులను పిలిపించి అనుభవజ్ఞులైన వేటగాళ్లను గజ సైన్యాన్ని సిద్ధం చేయించాడు. ఇది సాధారణ వేట కాదు. పులిని చంపకుండా దాన్ని బంధించి తరలించాలి. అందుకే అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి అని యువరాజు సేనాపతికి ఆదేశాలిచ్చాడు. అతని ఆదేశాలతో పులిని పట్టుకునేందుకు ఓ భారీ ప్రణాళిక సిద్ధమైంది.
కరికాల తన సైనికులు, వేటగాళ్ళు, గూఢచారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించాడు. కొత్తగా తెప్పబడిన మృగాల అవశేషాలు, గోరు గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఇది కొంతసేపటి క్రితమే ఇక్కడ ఉంది అన్నాడు వేటగాడు గడ్డివామును పరిశీలిస్తూ. కరికాల తన ప్రణాళికను అమలు చేయమని సంకేతమిచ్చాడు. పులి మన బోన్లో పడాలి, దాన్ని గాయపరచకుండా అదుపులోకి తేవాలి అని తన అనుచరులకు చెప్పాడు. సైనికులు పెద్ద బోనును జాగ్రత్తగా అమర్చారు. పులిని ఆకర్షించేందుకు బోన్లో నెమ్మదిగా ఒక దూడను వదిలారు. దూడ భయంతో అలా నిలబడిపోయింది. కరికాల అతని సైనికులు చెట్ల వెనక, పెద్ద రాళ్ల వెనక నిశ్శబ్దంగా కాచుకొని ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఆహారం కోసం తిరుగుతున్న ఆ మృగరాజు వచ్చే సమయం ఆసన్నమైంది. బోను కనిపించకుండా బోనుపై చెట్ల ఆకుల్ని, చెట్ల కొమ్మల్ని ఉంచారు. కరికాల కళ్ళు వెంటనే ఆ దిశగా సారించాయి. దట్టమైన చెట్ల మధ్య పొడవైన గడ్డి వెనుక పసుపు, నలుపు గీతలతో మెరిసిపోతూ ఆ మృగరాజు నిదానంగా ముందుకు వస్తోంది. దాని కళ్ళల్లో ఆకలితో కూడిన కిరణం, నడకలో ఓ ధీరత్వం. దూడ గుబురుగా వెనకడుగు వేసింది. అది చేసే చిన్నగా నులిమిన శబ్దం కూడా ఆ పులి గుబురుగా తల తిప్పేలా చేసింది. ఇంకొంచెం దగ్గరగా రావాలి. కరికాల తన మిత్రుల వైపు తలూపాడు. ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఊపిరి ఆపుకొని ఎదురు చూస్తున్నారు. పులి ఒక్క క్షణం ఆగింది. చుట్టూ గాలిని పీల్చి ప్రమాదం ఉందేమో అన్నట్లు క్షణమే తర్జన భర్జన చేసింది. కానీ ఆకలి దాన్ని మరింత ముందుకు నడిపించింది. దూడ దగ్గరికి అది మరో అడుగు వేసింది. పులి నెమ్మదిగా ముందుకు కదిలింది. అతిశయమైన కళ్ళతో చుట్టూ గాలించింది. తన దారిలో ఏదైనా కదిలితే ఒక్క దెబ్బలో చంపేయగలదన్న ధైర్యం దానిలో ఉంది. కానీ అదే సమయంలో అనుభవ జ్ఞానం కలిగిన మృగం బలవంతంగా ముందుకు వెళ్లకముందే గమనించి ఓపికగా కదులుతోంది. కరికాల తన వేట అనుభవాన్ని ఉపయోగించాడు. ఆ పులిని ఆకర్షించడానికి ఓ గేదెను బంధించగానే అది వెంటనే ముందుకు దూకింది. ఇదే కరికాల వ్యూహం. గేదెకు అవతల బలమైన తాడు అణిచివేసి అమర్చారు. పులి ఒక్కసారిగా దూకిన వేళ అది తాడుకు చిక్కుకుంది. తాడు మెల్లిగా గట్టిపడ్డంతో పులి ఎగిరిపడిపోయింది. తాళ్లు బిగించండి, కరికాల గట్టిగా అరిచాడు. వెంటనే సైనికులు ముందుకు దూకి బలమైన ముళ్ళ తాడులతో పులిని చుట్టేశారు. ఆ మృగం ఎంతగానో పెనుగులాడింది. గట్టిగా గర్జించడంతో అడవంతా దద్దరిల్లింది. పులి కళ్ళల్లో కొద్దిసేపు ఆవేదన మెరిసింది. అది ముందుకు జరగలేదు, వెనక్కు తిరగలేదు. ఒక్కసారి కరికాల వైపు చూసింది. గాలి తేలిగ్గా వీచింది. ఆ క్షణం ఆ ఇద్దరు, ఒకడు మానవుడైనా మరొకటి మృగమైనా, ఏదో అవ్యక్తమైన అనుబంధాన్ని పంచుకున్నట్లుగా అనిపించింది. కరికాల తల ఊపాడు. నీకోసం ఇదే మంచిది అన్నట్లుగా. కరికాల పులి ఎదురుగా నిలబడి దాని కళ్ళల్లోకి చూసి, నువ్వు పెద్ద పులి, నేను కూడా ఒక రాజుని. ప్రజలపై నీ కోపం చూపించకు. ఇది నీ రాజ్యం కాదు. మేము నీకు హాని చేయము. కానీ నువ్వు మా ప్రజలను నాశనం చేయడం సహించం అని గంభీర స్వరంతో చెప్పాడు. ఆ రాత్రి పులిని బంధించి దాన్ని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టారు. అది కొంతసేపు చూస్తూనే ఉండింది. కరికాల దానిపై దయ చూపించినా ఆ మృగరాజు తన హక్కుల్ని కోల్పోయినట్లుగా నిశ్శబ్దంగా కొంతసేపు నిలబడి ఉంది. చివరికి ఆ పులి తన ఆకస్మిక బంధాన్ని అంగీకరించినట్లుగా ఒక భీకర గర్జన చేశాక తిరిగి అడవి లోతుల్లోకి అడుగులు వేసింది. కొద్దిసేపటికి అది గుబురు పొదల మధ్య నుంచి అడవిలోకి మాయమైపోయింది. అది పోయిన దిశలో ఒకసారి చూసిన కరికాల తన దారిలో ముందుకు నడిచాడు. అదే రాత్రి రాజ్యంలో ప్రజలు కరికాల ధైర్యాన్ని ప్రశంసిస్తూ వేటలో అతను చూపిన తెలివితేటల గురించి చర్చించుకుంటున్నారు. అతడు చేసిన హింసారహిత నిర్ణయం భవిష్యత్తులో రాజుగా ఎలా ఉండబోతున్నాడో చూపించే సంకేతంగా మారింది. అల్లకల్లోలమైన గ్రామాల్లోకి ఇప్పుడు ఓ ప్రశాంతత వచ్చింది. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కరికాల మృగాన్ని చంపకుండా తన ధైర్యంతో బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన విషయం మహారాజు చెవిన పడింది. అతడు నవ్వుతూ, ఈరోజు నువ్వొక గొప్ప రాజయ్యావు కరికాల అని మెచ్చుకున్నాడు. పులి గ్రామాలకు ఎందుకు వచ్చింది? కరికాల ఆరా తీశాడు. ఇంకా ఉంది. కరికాల చోళుడు ధారావాహిక 5వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.